ఫైనలీ అయితే ఇదిగో ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టేస్తా. 100 రూపాయలకి నాకేమేమి దొరికాయి నేనైతే మీకు చూపిస్తా చూడండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే ఈరోజు ఏం చేయబోతున్నా అదే అప్లోడ్ చేయబోతున్నా డైరెక్ట్గా. అయితే చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో ఏంటో. ప్రజెంట్ అయితే అమ్మ నాకు పని చెప్పింది, సన్యాసిపుట్టుకు వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురామంది. అవేంటో చూపిస్తాను నేను వెళ్ళాక. ప్రజెంట్ అయితే మా ఇంటికి పిన్ని బాబాయ్ వచ్చారు. పిన్ని అయితే ఇక్కడ కూర్చొని ఉంది. పిన్ని నాకు కొన్ని మాటలు చెప్పింది, ఇప్పటివరకు ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పేసి. అంటే నేను ఆపేమని చెప్పాను, ఎందుకంటే ఆన్ కెమెరా అయితే క్లియర్గా ఏం చెప్తుందో తెలుస్తుంది, నేను వినలేదు. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతాను ఏం చెప్తారు ఏంటో. ఫ్రెండ్స్ తిరిగేసి చెడిపోతున్నారు. ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు చెడు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మంచి వాళ్ళని ఎన్నుకొని మంచిగా ఆడవడం నేర్చుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి. ఈ ఏజ్ లోనే సెటిల్ అవ్వాలి. ఏదైనా పని నేర్చుకొని చక్కగా ఉండాలి. ఆ పని ఇష్టపడి కష్టపడి చక్కగా చేస్తే దానికో మీకు ఫలితం దక్కుతుంది. మరేంటి, ఏదైనా నేర్చుకోవడానికి ఓపిక ట్రై చేసుకోవాలి. మనము ఏదైనా మనకి పని సెట్ అవుద్ది, మనం ఈ పని చేస్తే మన లైఫ్లో బాగుంటుంది, మన అమ్మ నాన్నకి మన చుట్టూ వాళ్ళ దగ్గర మనం బాగుంటాము అనేసి మీరు చక్కగా దాని గురించి అవగాహన చేసుకుని ఆ పని సెట్ చేసుకుని మీరు చక్కగా ఉండాలి. ఆ పని చేసుకుంటామనేసి ఇంకా మీకు ఏది నచ్చితే ఆ పని చక్కగా మీరు ఎంచుకొని చేసుకోవాలి. ఈ పని జీవితంలో కష్టపడడం కన్నా ఏదైనా డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, కానీ మీకు ఏదైనా పని ఉంటే మీ చేతిలోనే ఎవరు తీసుకోరు. మైండ్లో డబ్బులు ఉంటే తీసుకుంటారు, కానీ పని మీ మైండ్ నుంచి ఎవరు తీసుకోరు, మీ చేతి నుంచి ఎవరు తీసుకోరు. మీరు దాంతో ఎప్పటికైనా లైఫ్లో బాగుపడతారు. మనిషికి ఏదైనా డబ్బు ముఖ్యం కాదు, అమ్మ నాన్న అంత ముఖ్యం. మీకు జీవితంలో బాగుపడాలి, పని కూడా అంతే ముఖ్యం. అందులో బాబాయ్ కూడా వచ్చేసారు. ఇదిగో స్నానం చేసి వచ్చేసారు. పిన్ అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు మాట్లాడుతూ మనతో. కోడి కదా పొద్దున అమ్మ అయితే కాఫీ రెడీ చేస్తుంది. కాఫీ కాదు, టీ. ఇదైతే బాబాయ్కి ఇవ్వాలి ఇప్పుడు. చూడండి, అమ్మ అయితే వంట చేస్తుంది. ఏంటమ్మా చేస్తున్నావు? ఉప్మా రెడీ చేస్తుంది గాయస్. ఫైనల్లీ అయితే ఇప్పుడు బాబాయ్ టేస్ట్ చేసి చెప్పబోతున్నారు అది ఎలా ఉందో కాఫీ. మీకు కింద వచ్చి తాగి చెప్పండి ఎలాగుందో. తాగలేదు ఇంకా గాయస్, కెమెరా ముందు ఎలా చెప్తున్నారు కానీ ఇంకా తాగలేదు. తాగండి ఒకసారి. ఇప్పుడు నిజం చెప్పండి ఎలాగుంది, బాగుందా బాగాలేదా? బాగుందా? బాగుంది అంటున్నారు. ఏమో మరి ఈ రియల్ రివ్యూనో ఫేక్ రివ్యూనో నాకు తెలియదు, బాగుందనేసి అయితే అంటున్నారు. నేను ఇప్పుడే మా పక్కూరు వచ్చి కొన్ని సామాన్లు అయితే కొన్నాను అనమాట. ఇవన్నీ నేను ఎంత కొన్నానో తెలుసా? 100 రూపాయలు కొన్నాను, కేవలం 100 రూపాయలకి. నేను మీకు చూపిస్తా ఏమేమి కొన్నాను ఏంటి అనేది ఇంటికి వెళ్ళాక. నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఆ ఊర్లో ఎంట్రన్స్లో వెళ్తూ ఉన్నాను. అక్కడ నేను కొనేటప్పుడు తీయడానికి అయితే కుదరలేదు వీడియో. సో ఇప్పుడు నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏమేమి కొన్నాను ఏంటో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. 100 రూపాయలకి నాకు ఏ ఐటమ్స్ వచ్చాయో చూపిస్తా. ఫైనలీ అయితే ఇదిగో ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టేస్తా. 100 రూపాయలకి నాకు ఏమేమి దొరికాయి నేనైతే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి తీసి చూపించబోతున్నా. నేనైతే కనిపించట్లేదు, ఫోన్ అయితే కింద పెడతా. ఇదిగో ఇక్కడ 2 పనసకాయలు ఉన్నాయి. దాని నెక్స్ట్ దీంట్లో అయితే మామిడి పళ్ళు ఇంకా కొబ్బరికాయలు తీసుకొని అయితే వచ్చాను. అండ్ ఇవి కూడా నేను మీకు చూపిస్తా. బట్ అప్పటి వరకు ఎన్నో అవుతాయి కౌంట్ చేయాలి కదా ఓపెన్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను, టైం వేస్ట్ చేయకుండా కౌంట్ చేసి నేనైతే చెప్తాను అనమాట మీకు ఎన్ని వచ్చాయో అనేది. కొబ్బరికాయలు ఎన్ని వచ్చాయి చూద్దాం. 1 2 3 4 ఇంకా ఫైనల్లీ ఇంకోటి 5. టోటల్గా 5 వచ్చాయి. అండ్ మామిడి పళ్ళు ఇన్ని వచ్చాయి. ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాగ్లో, అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్యాగ్లో ఉండేది కనిపించా. ఇవన్నీ వచ్చి ఇంకా 2 పనసకాయలు. ఇవన్నీ కూడా మనకైతే 100 రూపాయలకు మాత్రమే వచ్చాయి. అదే మీ ఊర్లో అయితే ఎన్ని రూపాయలకు వస్తాయి కామెంట్ చేయండి. సిటీలో అయితే చాలా కష్టం దొరకడం నాకు తెలుసు. పల్లెటూరులో అయితే మీ ఊర్లో అయితే ఎన్ని రూపాయలకు వస్తాయి కామెంట్ చేయండి. పిన్ని వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. నేనైతే ఆటో దగ్గరికి తీసుకొచ్చాను దింపడానికి. ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చాపురం వెళ్తాను. జస్ట్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా అమ్మ నాన్న అయితే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పు, స్నానం చేయాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకున్నాము, మరి ఈరోజు వెళ్ళలేకపోయాము, రేపు వెళ్తాం.
డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అనుకో. అది కాదు, ఇప్పుడు స్నానం చేయలేదు కదా ఏటన్ను. దాని తర్వాత స్నానం చేస్తే మంచిది. తెల్లవారు స్నానం చేస్తే మంచిది. పొద్దున్నే లేచిన వెంటనే ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళు చాలా వేగంగా బాగుపడతారంట, లేదంటే బాగుపడరంట. గైస్ నేనైతే ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిపోయా. టైం అయితే 10:35 అవుతుంది. ఇప్పుడైతే నాకు టిఫిన్ చేసే టైం. చూస్తున్నారు కదా, ఇప్పుడు టిఫిన్ చేయాలి. నానా ఎల్లో గాయస్ సక్సెస్ఫుల్లీ వెళ్తున్నారా? అలా చెప్పానా, అలా చెప్తే వెళ్తారని. అస్సలు మూవ్ అవ్వట్లేదు, నీ చైర్ పైన కూర్చొని ఉంటున్నారు. అందుకోసమనే పని చెప్పాను. చూద్దాం వెళ్తారా లేదా. ఏం లేదు, అక్కడ ట్యాప్లో వాటర్ వస్తుంది కదా, అది కట్టాలన్నమాట. అందుకోసమనే. అసలు ఒక దగ్గర కూర్చోవడం పెరాలసిస్ పేషెంట్స్కి మంచిది కాదు. అలా మూవ్ అవుతూ ఉంటారు అనమాట. ఒకేలా కూర్చొని ఉండిపోతే వాళ్ళు ఎప్పటికీ అలా ఉండిపోతారు. సో అందుకని చిన్న చిన్న టాస్క్లు చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. అందుకోసమనే నేను పని చెప్పాను, ఇంకా వేరే ఉద్దేశం ఇంకేం లేదు. నేనైతే ఇప్పుడు ఇంకా టిఫిన్ చేస్తూనే ఉన్నాను, ఇదిగో. సో ఇప్పుడు నాన్న వెళ్తూ ఉన్నారు, చూద్దాం. అది సక్సెస్ చేసేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. వెళ్తూ ఉన్నారు, ఆపేశారు గాయస్, కట్టేశారు. ఏవిరా ఏవిరా తెల్లగోతులు ఎక్కడ ఉన్నారా? ఈడు ఆడురా ఆడు, ఈ నల్లగోత. గైస్ వీళ్ళైతే ఇప్పుడు క్రికెట్ ఆడదామని ప్లాన్ చేస్తున్నారు. ఇది చూడండి, స్ట్రీట్లో ఎవరు లేరు కదా, సో అందుకని వీళ్ళు ఆడదామని ప్లాన్ చేస్తున్నారు. తమ్ముడు నిల్చొని ఉన్నాడు అక్కడ, అండ్ వీళ్ళైతే ప్లానింగ్. నేను కూడా ఆడుతాను రే. అరే నేను కూడా ఆడుతున్నా. లాస్ట్ బ్యాటింగా? ఫస్ట్ నాకే కావాలి అయితే. నేనైతే ఇప్పుడు క్రికెట్ ఆడబోతున్నాను. చాలా దూరం వెళ్ళిపోయింది, అది చూపించాలి. వచ్చేసి బాల్ అయిపోయింది, ఆటలు రెడీ అయిపోతున్నా. తెలుసురా, ఇలాగా ఇలాగా కెమెరామ్యాన్ కి తగిలింది గాయ్స్, కెమెరామ్యాన్ కి తగిలింది గాయ్స్. ఫస్ట్ బాల్ 4. ఇంద్ర పాటన్ no ball, white ball,
नहीं दे क्या सब है ఈ వాళ్ళు వీళ్ళకి ఇట్టేస్తాను నీ మొఖం हाँ इंदा इसको ఏంటి తిప్పికెళ్ళిపోతుంది చుట్టూ తగిలిపోయింది ఈ బ్లాగ్ అయితే చాలా ఫన్నీగా నడిచింది నాకైతే. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.